హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ ఫ్యామిలీ వ్లాగ్స్ 4 BHK. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు సండే కదండి. ఏంటి ప్లాన్స్ మీవి? మావైతే ఏమి ప్లాన్స్ లేవండి. ఈరోజు ఇంట్లోనే హస్బెండ్ అయితే నైటే చెప్పారండి, ఫిష్ తెస్తాను రేపు ఫిష్ కర్రీ చేసుకుందామని. సో అయితే మేమేమన్నామంటే మేము కూడా మీతో పాటు వస్తాము, మమ్మల్ని కూడా తీసుకెళ్ళనని చెప్పారు. పిల్లలు కూడా అయితే మేము వస్తామని చెప్పారు. సో అయితే రమ్మని చెప్పాం. పిల్లలకి ఫిష్ మార్కెట్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మ్యాక్సిమం లైవ్ ఫిషెసే ఉంటాయి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అవి కదులుతున్నప్పుడు అవి చూసి. సో వెస్ట్ బెంగాల్‌లో అయితే ఫిష్ మార్కెట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ కూడా ఒక దగ్గరే ఉంటుందండి. మన సైడ్ అయితే వెజిటబుల్ మార్కెట్ సెపరేట్‌గా, ఫిష్ మార్కెట్ సెపరేట్‌గా ఉంటాయి. మనం ఫిష్ అయితే తీసుకొని క్లీన్ అయితే చేపించుకొని పిల్లలకి ఫ్రూట్స్ కోసం అయితే వెళ్తున్నామండి. వాళ్ళకి నైటే అనుకున్నాం ఫ్రూట్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ లేవయిపోయాయి అని చెప్పేసి. సో వాళ్ళకి ఫ్రూట్స్ కోసం అయితే కొంచెం ముందుకు వెళ్తున్నామండి. మేము ఒక అతని దగ్గర తీసుకుంటాము. ఎప్పుడూ అతని దగ్గరే తీసుకుంటాం కాబట్టి అతని దగ్గరికే వెళ్తాము. సో ఆయనైతే కొంచెం తక్కువ రేట్‌కి ఇస్తారు, ఫ్రెష్‌వి అయితే ఇస్తారు. సో అలాగా మేము ఫ్రూట్ మార్కెట్ ఉన్నా అక్కడ తీసుకోకుండా కొంచెం బయటికైతే వెళ్ళిపోయి ఆయన దగ్గరైతే తీసుకుంటాం. కంపల్సరీ ఆయన దగ్గరికే వెళ్తామండి. ఎందుకంటే మాకు చాలా రీజనబుల్‌గా ఇస్తారు ఆయనైతే. సో అక్కడికైతే వెళ్ళామండి. అయితే రోజు కంపల్సరీ ఒక బనానా అయితే కంపల్సరీ ఇస్తామండి. అందుకోసం అనేసి బనానాస్ అండ్ యాపిల్స్ అయితే తీసుకున్నామండి. బనానాస్ చూడండి చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అలాగే మేము ఒక 2 డేస్‌లో ఊరెళ్తాం కాబట్టి ఎక్కువైతే తీసుకోలేదండి. ఒక 6 బనానాస్ అలా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ హాఫ్ కేజీ యాపిల్స్ అయితే తీసుకున్నాము. 4 వచ్చినాయండి. అయితే పే చేసి ఇంకా ఫ్రూట్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికొచ్చిన తర్వాత ఫిష్‌నైతే ఒక 3 టైమ్స్ నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకొని, తర్వాత పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నానండి. గల్లుప్పు వేసి, పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న ఫిషెస్‌లో అయితే ఉప్పు, పసుపు అండ్ నెక్స్ట్ కొంచెం కారం, అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఫుల్‌గా అన్నీ కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇంకేం వేయలేదండి. జస్ట్ సాల్ట్ అండ్ నెక్స్ట్ పసుపు, కారం, నూనె అయితే వేసి బాగా మ్యాగ్నేట్ చేయడానికనేసి కలుపుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటానండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ ఉప్పు, కారం, ఆయిల్ ఇవన్నీ కూడా ఫిష్‌కి బాగా మ్యాగ్నేట్ అవుతాయండి. ఫిష్ కర్రీ చేసుకున్నప్పుడు కూడా బాగా టేస్ట్ ఉంటుంది. నేను ఇంకా అందులో ఏమి వేయనండి. జస్ట్ ఇలాగా పసుపు, కారం వేసి ముక్కలకి బాగా ఉప్పు, కారం అన్నీ పట్టేటట్టు అయితే బాగా మ్యాగ్నేట్ చేసుకుంటానండి. చాలామంది అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ చాలా అయితే వేస్తారు. నేనైతే అవన్నీ వేయనండి. జస్ట్ సింపుల్‌గా ఇలా ఉప్పు, పసుపు, కారం వేసి అయితే మ్యాగ్నేట్ చేసుకుంటాను. మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడైతే గనుక ప్రతి ఒక్క పీస్‌కి కూడా బాగా కారం అన్నీ పట్టేటట్టు అయితే మ్యాగ్నేట్ చేస్తానండి. చూడండి ఎలా చేసుకుంటున్నానో. ప్రతీది కూడా పీస్ టు పీస్ అలాగా అప్లై చేస్తూనే ఉంటాను. ఇవన్నీ అలా అప్లై చేసుకున్న తర్వాత ఫిష్ దీని మొత్తం అంతా చూడండి ఇలా బాగా కలుపుకొని ఈ ఫిషెస్‌నన్నిటిని కూడా మూత పెట్టుకొని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి. ఒక హాఫ్ అన్ అవర్. ఈలోపు అయితే రైస్ అయితే కుక్ చేసుకోవడానికి అయితే పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఈలోపు అవి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ అవ్వాలి కదండీ! ఈలోపు రైస్ అయితే అయిపోతది కదా! సో అందుకనేసి అవైతే రైస్ పెట్టేసుకున్నానండి పొయ్యి మీద. రైస్ అయితే ఉడుకుతూ ఉంటుందండి. ఈలోపు అయితే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫిషెస్‌నైతే హాఫ్ అన్ అవర్ స్టోరేజ్ చేసుకున్నాను కదండీ! అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను కదండీ! వాటినైతే ఫ్రై చేసుకోవడానికైతే ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. వేడయిందో లేదో చూసుకున్నానండి. ఈలోపు వేడైన ఆయిల్‌లో అయితే ఒక్కొక్క ఫిష్ పీసెస్‌ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను. నేనైతే గనుక ఫిష్ ఫ్రై చేసే పులుసు పెడతానండి. ఎందుకంటే నాకైతే ఇలాగే ఇష్టము. డైరెక్ట్‌గా ఫిష్ వేయడం అంటే నాకు నచ్చదు. అది కూడా స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తది. సో అలాగని నాకు నచ్చదు. సో నేనైతే ఇలాగైతేనే ఫ్రై చేసుకుంటానండి. నాకు ఇలా అయితేనే ఇష్టము. మా పిల్లలు కూడా ఫ్రై అయితేనే ఇష్టంగా తింటారండి. సో ఆళ్ళ కోసం అని చెప్పి నేనైతే ఫిష్ ఫ్రై అయితే చేస్తానండి కంపల్సరీ. ఫిష్ ఫ్రై చేసి కర్రీ చేస్తాను. ఈలోపైతే రైస్ కూడా పెట్టాను కదండీ! అదైతే కుక్ అవుతుందండి. వార్చడం కదా కొంచెం టైం పడుతుంది. సో ఫిషెస్ కూడా ఫ్రై చేసుకోవాలి కదా! కొంచెం టైం పడుతుంది. సో అలాగా ఫిషెస్ అన్నీ కూడా సెపరేట్ కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసేటప్పుడు మీరు యూజ్ చేసే ఇది ఉంటుందండి గరిట. అదైతే దోస వేస్తాం కదండీ! అలాంటి స్పెషల్ అయితే గనుక మీకు ఈజీగా తీయడానికి అవుతుందండి. పీసెస్ అయితే విరిగిపోకుండా నీట్‌గా అయితే వస్తాయి. లేదా మనం గ్రేవీ తీసుకునే గరిటె అయితే పెట్టామనుకోండి పీసెస్ అయితే అయిపోతాయి. ఇదైతే బాగా యూజ్ అవుతుందండి ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు. అలాగే చేస్తానండి. పోపైతే మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ఏమో ధనియాలు
అండ్ నెక్స్ట్ హాఫ్ స్పూన్ వచ్చి ఆవాలు వేస్తానండి. కొంచెం ఫిష్ స్మెల్ రాకుండా గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుందండి బాగా. అండ్ అలాగే 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకుని అవి రఫ్ చాప్‌గా కట్ చేసుకొని వేసుకుంటానండి. అలాగే ఒక బిగ్ సైజ్ టొమాటో ఉంటుంది కదా! అది ఒకటి, అది కూడా రఫ్ చాప్ ఎందుకంటే మిక్సీ పట్టేస్తాం కదా! అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసి బాగా మిక్సీ పట్టుకుంటానండి. ఇలాగే కొంచెం బరకగా పట్టుకుంటే బావుంటుందండి. చేసిన తర్వాత ఆయిల్ అయితే ఉంటుంది కదా! ఆ ఆయిల్‌లోనే నేను కర్రీ అనేది చేసేస్తున్నానండి. అందులోని ఇందాకల మిక్సీ చేసి పట్టుకున్న అల్ అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని పేస్ట్ పెట్టుకున్నాం కదా! అది అయితే వేసేసి అందులో ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి, అలాగే కొంచెం కరివేపాకు అండ్ నెక్స్ట్ ఏమో ఒక హాఫ్ ఆనియన్‌ని స్లైసెస్‌లో ఇలా కట్ చేసుకొని అయితే వేసుకొని బాగా వేపుకుంటానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి అవి కొంచెం అలా అటు ఇటు కొంచెం ఒక 5 మినిట్స్ అలా కలిపి దాని మీదైతే మూత పెట్టుకుంటానండి. అందులో ఇప్పుడు ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా కలిసి బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన అంతా పోవాలి. అప్పుడైతేనే బావుంటుంది. 5 మినిట్స్ తర్వాత అయితే మొత్తం అంతా కూడా ఆయిల్ అంతా పీల్చుకొని ఇలాగా పేస్ట్ అయితే పచ్చివాసన పోయినట్టు అయితే అయిపోతుందండి. సో, అలా అయిపోయిన దాంట్లోని ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 1 స్పూన్ గల్లుప్పండి. ఎందుకంటే తక్కువే వేస్తున్నాను ఎక్కువైపోద్దని. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ 5 2 మినిట్స్ అది ఆ కారం స్మెల్ అది పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆ ఫ్రై చేసిన పేస్ట్‌లోని ఈ చింతపండు ఏదైతే ఉంటుందో ఆ గుజ్జు తీసుకున్న వాటర్ అంతా వేస్తానండి. ఎక్కువైతే చింతపండు వేయనండి. ఒక జస్ట్ ఒక లెమన్ సైజ్ ముద్ద తీసుకుంటే సరిపోతుందండి. అలాగా బాగా కలుపుకొని ఆ ముద్దంతా కూడా కొంచెం పులుసుతో ఉడకాలండి. అందుకని కోసం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటాను. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి బాగా బబు పొంగుతున్నట్టు ఉడుకుతుంది కదండీ పులుసు. అప్పుడు ఆ టైంలో నేను ఈ చేప ముక్కలన్నిటిని వేసేస్తాను. వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే దాన్ని ఏమీ చేయకుండా జస్ట్ అలా కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేస్తానండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా? బా బబుల్స్‌లాగా ఉడుకుతుంది. అంటే అలా బాగా మరిగితే ముక్క కూడా కొంచెం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ చాలండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక్కసారి గరిటె మళ్ళీ పూర్తిగా పెట్టకూడదండి. మళ్ళీ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, కొత్తిమీర అది వేసేసి ఒక 2 మినిట్స్ జస్ట్ మూత తీసేసి అలా కుక్ చేసినట్టయితే గనక ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఇది చాలా సూపర్‌గా ఉంటుందండి. ఫిష్ అయితే ఫ్రై చేసి వేసాం కదా! సో, టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసాను. ఈలోపు అన్నం కూడా రెడీ అయిపోయిందండి. అన్నం కూడా వార్చేసాను. అన్నం అయితే చల్లారాలి కదా! ఈలోపైతే వంటంతా పూర్తయిపోయాక ఇంకా వెజల్స్ అవి ఉంటే కొంచెం క్లీన్ చేసేసుకున్నానండి. అవి క్లీన్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే భోజనం పెడతాను రమ్మని చెప్పాను. పిల్లలైతే వచ్చి కూర్చున్నారు. నేనైతే ఫిష్ కర్రీ అయితే ఇలాగే చేస్తానండి. ఫిష్ ఫ్రై చేసి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి, ఫాలో చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.